టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ల మధ్య ఆసక్తికర పోలికలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు వరుసగా భారీ సినిమాలు లైన్లో పెట్టుకొని ఫుల్ స్పీడ్లో దూసుకుపోతుంటే, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రం తదుపరి ప్రాజెక్టుల విషయంలో కొంత నెమ్మదిగా అడుగులు వేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాహుబలి తర్వాత ఒక రేంజ్లో ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేస్లో ముందంజలో ఉన్నారు. ఆయన చేతిలో ఒకేసారి 4 భారీ సినిమాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన కల్కికి సీక్వెల్గా కల్కి 2 ప్లానింగ్లో ఉంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్కు కొనసాగింపుగా సలార్ 2 కూడా రెడీగా ఉంది. ఇక హను రాఘపుడితో ఫౌజీ చిత్రాన్ని ప్రభాస్ చేస్తున్నారు. అంతేకాదు, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో భారీ యాక్షన్ మూవీ స్పిరిట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కమర్షియల్, యాక్షన్, పీరియాడిక్, సైకలాజికల్ థ్రిల్లర్ ఇలా విభిన్న జానర్లలో సినిమాలు ఎంచుకుంటూ ప్రభాస్ తన పాన్ ఇండియా మార్కెట్ను మరింత స్ట్రాంగ్గా మార్చుకుంటున్నారు. అదే సమయంలో పుష్ప సినిమాతో నేషనల్ ఐకాన్గా మారిన అల్లు అర్జున్ ప్రాజెక్టుల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న ఆయన ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో భారీ యాక్షన్ మూవీ చేయనున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగతో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ప్లాన్లో ఉంది. ఇవే కాకుండా మరో 2 పెద్ద సినిమాలపై చర్చలు సాగుతున్నాయి. వరుసగా 3 నుంచి 4 ప్రాజెక్ట్ లైన్లో పెట్టుకుని అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేస్లో ప్రభాస్తో సమానంగా పోటీ పడుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇద్దరి లైనప్లు ప్రస్తుతం ఒక్కో సినిమా మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. బుచ్చిబాబు డైరెక్షన్లో ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత సుకుమార్తో వర్క్ చేయనున్నారు. ఆ మూవీ కన్ఫర్మ్ అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో వర్క్ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ కూడా ఓకే అయినప్పటికీ అధికారిక అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. దేవరా 2 ఉన్నా కూడా అది డౌటే. అయితే పాన్ ఇండియా స్టార్గా నిలదొక్కుకోవాలంటే ఇప్పుడు కనీసం 3 సినిమాలు లైన్లో ఉండడం చాలా ముఖ్యమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్ వరుస సినిమాలతో మార్కెట్ను కంటిన్యూ చేస్తుండగా చరణ్, ఎన్టీఆర్ కాస్త వెనకబడ్డారని అంటున్నారు. కానీ త్వరలోనే చరణ్, సుకుమార్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలతో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందన్న వార్తలు కొద్ది కాలంగా బలంగా వినిపించాయి. నిజానికి ఈ కథను మొదట అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో టాక్. అనుకోని పరిణామాలతో బన్నీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు ఎంట్రీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారని, ఎన్టీఆర్ ఇమేజ్కు తగ్గట్లుగా స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా మలుపు తిరిగినట్లు సినీ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్తో ఫిక్స్ అయినట్టుగా కనిపించిన ఈ సినిమా మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరకే వెళ్ళిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మైథలాజికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు నిర్మిస్తున్నారు. మొదటి నుంచి హీరో ఎంపిక విషయంలో మూవీ టీం భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. కొందరు ఈ కథకు అల్లు అర్జున్ పర్ఫెక్ట్ అని భావిస్తే, మరికొందరు ఎన్టీఆర్ అయితేనే కథకు పూర్తి న్యాయం జరుగుతుందంటూ వాదించినట్లు టాక్. గతంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా వీరి కలయికలో మరో సినిమా అనౌన్స్ అయినప్పటికీ ఆ ప్రాజెక్టు వివిధ కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ వీరి కలయికపై నాగవంశీ ప్రకటన ఇవ్వడంతో తారక్ అభిమానులు హ్యాపీ అయ్యారు. సినిమాలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నాడని భావించారు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్కు డేట్లు ఇవ్వాలని ఎన్టీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నాడన్న ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ హీరో మారుతున్నాడన్న వార్తలు మరోసారి తెరపైకి వస్తుంది. ముందుగా ఆ సినిమాకు అల్లు అర్జున్ అనుకున్నారని, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారని, తర్వాత అల్లు అర్జున్ మరోసారి జాయిన్ అవబోతున్నారు అని, ఇప్పుడు కొత్తగా రామ్ చరణ్ వద్దకు కథ వెళ్ళిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో అసలు హీరో ఎవరు అనే ప్రశ్న మళ్ళీ చర్చకు వచ్చింది. అయితే ఆ ప్రచారం నిజం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో పూర్తి బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తుండగా ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో భారీ చిత్రం చేయనున్నారు. అందుకే ఇప్పుడు కొత్త ప్రాజెక్టు వెంటనే అంగీకరించే అవకాశం తక్కువగా ఉందని సమాచారం. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్తో ఆదర్శ కుటుంబం సినిమా తెరకెక్కిస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారు. అప్పటికి ఎన్టీఆర్ ఖాళీ అవుతారట. దీంతో హీరోను మార్చే అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వినిపిస్తుంది.
ముఖ్యంగా ఆ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాకపోవడమే ఊహాగానాలకు కారణంగా మారింది. అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే హీరో ఎవరు, కథ ఏంటన్న విషయంపై స్పష్టత వస్తుంది.